ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. తర్వాత మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ ఏపీలో పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు విశాఖ వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, షీలా, లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ చూస్తే గనక ప్రస్తుతం బంగాళాఖాతంలో రేపటి సాయంత్రానికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. దీని ప్రభావంతో దాదాపుగా 2 రోజుల పాటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజు రేపు కూడా మొత్తం ఏపీ అంతటా కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఎందుకనంటే ఈ రోజు నుంచి రేపటి సాయంత్రం వరకు కూడా దాదాపుగా ఏపీలో మొత్తం అన్ని జిల్లాల్లోని 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. క్రమేపీ ఉష్ణోగ్రతల శాతం తగ్గుతుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడితే గనక ఇటు ఉత్తరాంధ్రతో పాటు కొన్ని కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే రాయలసీమ ప్రాంతం వైపు తేలికపాటి జల్లులు 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మొత్తానికి చూసుకుంటే గనక ఈ 2 రోజులు భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 2 రోజుల తర్వాత అల్పపీడనం ప్రభావంతో కొంత ఉష్ణోగ్రతల శాతం తగ్గి ఏపీ మొత్తంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమైనా ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందా? లేషిలా, ప్రస్తుతానికైతే మాత్రం వెదర్ రిపోర్ట్స్ ప్రకారం అధిక ఉష్ణోగ్రతలు ఉన్న నేపథ్యంలో 2 రోజుల పాటు మొత్తం ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేషన్ కి గురయ్యే అవకాశం ఉంటుంది. వేడి గాలుల తీవ్రత కూడా ఉంటుంది కాబట్టి వడగాల్పుల ఆ తీవ్రత ఉన్న ఏవైతే అలర్ట్స్ ఇచ్చిన మండలాలు ఉంటాయో అక్కడ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అల్పపీడనం బలపడితే గనక వర్షాలు ఎక్కువగా ఏ జిల్లాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అనేది చెప్పడానికి మరికొంత స్పష్టత రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తనం మాత్రం సాగుతూ ఉంది. రేపు సాయంత్రానికి అల్పపీడనంగా ఏర్పడి బలపడితే కనుక అది ఏ ప్రాంతం మీద ప్రభావం చూపిస్తుంది అన్నది మరొకసారి అలర్ట్ మెసేజ్లు అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ.